హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బి లైక్ బ్రో. ఎక్కడ చూసినా వినిపిస్తున్న ఏకైక గేమ్ పేరు పబ్జీ. 100 మంది ఒక వార్ ఫీల్డ్ లో దిగి ఒకరినొకరు చంపుకుంటూ చివరకు మిగిలిన వారే విజేత అనే కాన్సెప్ట్ తో సాగే ఈ గేమ్ ఇప్పుడు ఇండియాలోనే కాదు వరల్డ్ మొత్తం హాట్ టాపిక్ గా మారింది. యూత్నే కాదు, చిన్నపిల్లల దగ్గర నుండి 50 ఏళ్ల వారి వరకు ఈ పబ్జీ గేమ్ కి అడిక్ట్ అయిపోయారు. అందులోనూ ఆడవారు కూడా పబ్జీ గేమ్ ని ఇన్స్టాల్ చేసి రఫ్ ఆడిస్తున్నారంటే ఈ గేమ్ అందరికీ ఎంత నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. టైం పాస్ కి ఈ గేమ్ బాగున్నా యూత్ ఈ పబ్జీ మత్తులో పడి చదువులు నిద్రాహారాలు పక్కన పెట్టి మరీ ఈ గేమ్ ఆడుతున్నారు. మరియు ఒకరిని కొట్టి లేదా కాల్చి చంపి గెలవాలి అనే థీమ్ తో సాగే ఈ గేమ్ హింసను ప్రేరేపించే విధంగా ఉందని ఇప్పటికే చైనాలో ఈ గేమ్ ని బ్యాన్ చేశారు. ఇక చైనా తర్వాత అత్యంత పాపులేషన్ ఉన్నటువంటి మన ఇండియాలో కూడా ఈ గేమ్ కి చాలా మంది యూత్ అండ్ పిల్లలు అడిక్ట్ అయిపోయారు. పబ్జీ గేమ్ ఆడొద్దు అన్నదానికి తన అక్కను మరియు తల్లిదండ్రులను చంపేశాడు ఓ కుర్రాడు. ఇలాంటి దుష్పరిణామాలు ఇంకెక్కడా చోటు చేసుకోకుండా ఈ హింసాయుతమైన గేమ్ ని ఇండియాలో కూడా బ్యాన్ చేయబోతున్నారని విశ్వసనీయ సమాచారం. పబ్జీ గేమ్ బ్యాన్ చేయకూడదని మీరు భావిస్తే ఎస్ అని, లేకపోతే నో అని మీ అభిప్రాయాలు కామెంట్ లో పోస్ట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.